ప్రస్తుతం మనతో పాటు మందకృష్ణ మాదిగా ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఎట్లా ఫీల్ అవుతున్నారన్న మీరు ఈ పురస్కారాన్ని? పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ప్రజల కోసం, ప్రజా సమస్యల న్యాయమైన పరిష్కారం కోసం నిజాయితీగా కష్టపడితే, ఎక్కడ రాజీ లేకుండా కష్టపడితే, పోరాటంలో సమస్యలు ఎదురైనప్పుడు భయంతో వెనక్కు తగ్గకుండా ఉద్యమ స్ఫూర్తితో కష్టపడితే ఆలస్యంగానైనా ఫలితాలు వస్తాయి, ఆలస్యంగానైనా గుర్తింపు వస్తుంది. 30 ఏళ్ళ పోరాటంలో వర్గీకరణ ఫలితం ఆలస్యంగానే రావచ్చు. అదే సమయంలో ఎంఆర్పి చేసిన పోరాటాలు ఆ రోజు చేసిన రోజే ఫలితం ఇవ్వకపోవచ్చు. కానీ మాదిగలకు, సమాజానికి ఎంఆర్పి ద్వారా ఫలితాలు వచ్చినాయి, చాలా రకాలు వచ్చినాయి. అదే సమయంలో ప్రజల కోసం పనిచేసే వాళ్ళను గుర్తించాలి, ప్రజాపోరాటాలు చేసే వాళ్ళను కూడా గౌరవించాలని చెప్పి ఆ గౌరవ పురస్కారం పద్మశ్రీ ఇవ్వడంలో గౌరవ ప్రధానమంత్రిది కీలకమైన పాత్ర. అంటే పని చేసిన వాళ్ళకు గుర్తింపు రావాలన్నా గుర్తించిన వాళ్ళు కూడా ఉండాలి కదా. బహుశా ఆ గుర్తించే మనస్తత్వం కలిగిన వ్యక్తే పోయినసారి మా చిందు కళాకారుడికి వచ్చేసింది, వాయిద్యానికి సంబంధించిన మొగిలేకి వచ్చింది. సో వాళ్ళని ఎవరైనా గుర్తుపట్టేటోళ్ళుగా కనిపిస్తుందా కదా. అంటే అక్కడున్న ప్రధానమంత్రి గారు లోతులకి వెళ్ళి ఆనిముత్యాలను బయటకు తీసిండని గతంలోనే సాక్ష్యం తెలిసింది. ఇప్పుడు మా ఉద్యమ జీవితం ప్రజల ముందు ఉన్నది. ఓకే, వర్గీకరణ అంశంతో పాటు చాలా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసి ఫలితాలు సాధించింది ఉన్నది. ఇది గుర్తించింది ఎవరు? ఇప్పుడు ఆలస్యంగానైనా గౌరవ ప్రధానమంత్రి గారు. కాబట్టి ఈ గౌరవం ప్రజల కోసం పనిచేసిన వాళ్లకు పనిచేసిన రోజే రాకపోవచ్చు, కానీ ఏనాటికైనా విలువ, గుర్తింపు, గౌరవం ఉంటుందని సాక్ష్యమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అది సాక్ష్యం. అయితే కొంతమంది కూడా ఇప్పుడు బీజేపీతో కలిసిండు కాబట్టి ఇలాంటి పురస్కారం ఇప్పుడు అందింది, గద్దరికి ఎందుకు అందలేదు అనే ప్రశ్నలు కూడా రైజ్ చేస్తూ ఉన్నారు. ఒక అంశం నన్ను అడిగితే నేను చెప్పేది కాదు, అది చిల్లర అంశం. ఆ మాట చిల్లర అంశం. ఫైనల్ గా ఇప్పుడు మన జాతి మొత్తం నేర్చుకోకుండా, వాళ్ళని గుర్తించడం నేర్చుకోకుండా రానోళ్ళ గురించి మాట్లాడితే నేనేం చేస్తా? అసలు ముందు వచ్చిన వాళ్ళని అభినందించడం అని చేయని వాళ్ళు, వచ్చిన వాళ్ళను అభినందించడం కూడా చేయని వాళ్ళు రాని వాళ్ళ గురించి మాట్లాడితే నేను చెప్పా. ఇప్పుడు గద్దర్ గారి గురించి మాట్లాడతాం. గద్దర్ గారికి నువ్వు గద్దర్ పేరుతో అవార్డు ఇచ్చావు కదా, గద్దర్ పేరుతో ఒక పెద్ద భూమిలో ధనము ఇచ్చాడు కదా, వాళ్ళ కూతురికి ఇచ్చాడు కదా. ఓకే, నువ్వు మళ్ళీ పేరు రాసావు కదా. ఇప్పుడు 30 ఏళ్ళ ప్రజా జీవితానికి సంబంధించిన మా లాంటి వాళ్ళను కేంద్రం గుర్తించింది. అసలు నువ్వు గౌరవించడమే నువ్వు చేసినప్పుడు ఇంకా నువ్వు ఇతరుల గురించి మాట్లాడడం అర్థమేమున్నది?